పొటాటో అండ్ చీజ్ బుల్లెట్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంప ఉడికించుకున్నది, ఉల్లిపాయ, బ్రెడ్ క్రమ్స్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మైదా పిండి, కొత్తిమీర, కాటేజ్ చీజ్ అంటే పన్నీర్, ఓకే, అలాగే వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇక్కడ మీరు గమనించారో లేదో ప్యాన్లో ఆయిల్ కూడా పెట్టేసుకున్నా. ఇది డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఒకటే ఉంది చాపింగ్ డిష్, 2 అనుకుందాంలే. వెల్లుల్లిపాయలు ఫైన్ చాప్ చేసుకుంటా. డైరెక్ట్గా వంటలోకి వెళ్ళిపోతున్నాను నేను. Done. కొరియాండర్ కూడా ఫైన్ చాప్ చేసుకున్నా. ఓకే, రైట్. పొయ్యి వెలిగించి పెనాన్ని వేడి చేసుకున్నాం. ఆయిల్ కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నాం. అది అలా వేడవుతూ ఉంటుంది. ఇందులో ఒక్కొక్కటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఏమేమి వేద్దాం? బంగాళాదుంప ఫస్ట్ వేద్దాం. మ్యాష్ చేసినట్టు చేసేసుకోవచ్చు, అంటే నలిపేసుకొని. కాకపోతే లంప్స్ అంటే ఉండలు మిగిలే అవకాశం ఉంటుంది బంగాళాదుంపలో. గ్రేట్ చేస్తే అలా లంప్స్ ఏం లేకుండా చాలా స్మూత్గా వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా గ్రేట్ చేసి మళ్ళీ నలుపుకోమని చెప్తా. ఆనియన్, ఇంకేం కావాలి? కాటేజ్ చీజ్, ఇది కూడా గ్రేట్ చేయాలి. అలాగే వెల్లుల్లిపాయ, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు, వేసి కలిపితే, సాల్ట్ వేసిన తర్వాత ఈ ఆనియన్ వేసాం కదా, అందులో నుంచి కొద్దిగా తడి వస్తుంది. స్వెట్ అంట, వాటర్ వూజ్ అవుట్ అవుతుంది అని కొద్దిగా తడి వస్తుంది. ఆ తడి వచ్చిన తర్వాత మనము ఈ మైదా కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ వేసుకోవాలి. అప్పుడు మనకు అందాజు తెలుస్తుంది, ఇంకా తక్కువ వేసుకోవాలా ఎక్కువ వేసుకోవాలా అని. కొద్దిగా మైదాని కొంచెం తక్కువగానే వాడుకుంటున్నాం, ఎందుకంటే
అది టేస్ట్ని సప్రెస్ చేస్తుంది. బంగాళాదుంప కావచ్చు, మిగిలినవి ఏవైతే ఇందులో వేసామో దాన్ని సప్రెస్ చేస్తుంది మైదా. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. దాని రిక్వైర్మెంట్ ఏంటంటే బైండింగ్ కోసం, హోల్డ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది, ఉండ రావడానికి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ మన డిష్ చెప్పినట్లుగా క్రంచీగా ఉండడానికి హెల్ప్ అవుతాయి, తినేటప్పుడు కరకరలాడుతూ ఉండడానికి కొంచెం. అలాగే ఈ తడిని కూడా లాక్కోవడానికి హెల్ప్ అవుతుంది. ఇట్లా ఈక్వల్ సైజెస్లో తీసుకొని ఇలా రౌండ్స్ చేసుకోవాలి. ఆ రౌండ్స్ చేసుకున్న తర్వాత మనము బాల్స్ అనట్లేదు కదా, బుల్లెట్స్ అంటున్నాం. బుల్లెట్ షేప్లో ఇలా కొంచెం అనుకుంటే ఈ విధంగా బుల్లెట్ వస్తుంది. అంతే, అలా అన్నీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా బుల్లెట్ షేప్స్ అంటాం. ఇది రౌండ్కి వచ్చి మళ్ళీ వెనకల తబలాలాగా ఇట్లా టచ్ చేస్తే కరెక్ట్ షేప్ వస్తుంది. ఓకేనా, రెడీ అయిపోయాయి. లో ఫ్లేమ్లోనే కాల్చుకుందాం. ఓకే, కాలిపోయాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అందరికీ తెలిసే ఉంటుంది ఈ టిప్పు. కాల్చిన తర్వాత నూనెలో నుంచి వీటిని తీసేసి, అంటే టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటే బాగుంటుంది అనేది కాదు టిప్పు. తర్వాత స్టవ్ కట్టేయాలి. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే స్టవ్ కట్టేసి తర్వాత ఫ్రై చేస్తున్న ఐటమ్స్ ఏవైనా కూడా తీస్తూ ఉంటాము. అలా చేస్తే నూనె తక్కువ హీట్ అయ్యి ఇది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పి అంటారు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ ద ప్రోడక్ట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. ఎనీవే, డిష్ రెడీ అయిపోయింది. మనం ప్రెజెంటేషన్కి వెళ్ళిపోవాలి.